కేటీఆర్ తాజాగా ఒక సవాల్ విసిరారు. ఏదైతే రాహుల్ గాంధీ ఇదివరకు మీటింగ్ పెట్టి ఆహ్, కాంగ్రెస్ అధికారంలోకొస్తే ఉద్యోగాలు ఇస్తానని చెప్పడం, రేవంత్ రెడ్డి కూడా అదే ప్రకటించడం. రేవంత్ రెడ్డి అధికారంలోకొచ్చాక బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు చివర్లో నోటిఫికేషన్‌లు ఇచ్చి అవి కోర్టు కారణాల వల్ల ఆగిపోతే, ఆ నోటిఫికేషన్‌లని క్లియర్ చేయడం తప్ప కొత్తగా ఇచ్చినటువంటి ఏమీ లేదు అన్నటువంటిది యువతకి తెలియజేయడం కోసం, లేదా యువతని చైతన్యపరచడం కోసం అంటూ ఒక కార్యక్రమం నిర్వహించి, అందులో 70,000 ఉద్యోగాలు ఇచ్చారని చెప్పి రేవంత్ సర్కార్ చెప్తోంది. 70,000 ఉద్యోగాలు ఇచ్చిన నోటిఫికేషన్లు చూపెడితే రాజకీయ సన్యాసం చేస్తాను నేనని ప్రకటించారు. ఇప్పుడు కేటీఆర్ పోటీలో నుంచి లేకపోతే ఇక తనదే భవిష్యత్తు అనుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డికి ఒక మంచి ఆఫర్ ఇచ్చారు. సంపత్ లాంటి వాళ్ళు ఏదో 70,000 చూపెడతాను నేను, అక్కడికే తీసుకొస్తానంటున్నారు. నోటిఫికేషన్స్ చూపెడితే సరిపోతుంది. 70,000 ఈ ప్రభుత్వం వచ్చాక ఇచ్చినాయి. అంతకుముందు కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చి ఆపేసిన జీవోలు కాకుండా వీళ్ళుగా ఇచ్చినటువంటి 70,000 ఉద్యోగాలు ఇస్తే తను రాజీనామా చేస్తానని ఇది తను రాజకీయ సన్యాసం చేస్తానని ప్రకటించిన వేళ మరి కాంగ్రెస్ ఏం చేస్తుందో చూడాలి.